హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 56 చూసే ముందు పార్ట్ 55 చూడండి. ఎన్నో రోజుల తర్వాత తల్లిలా ఆప్యాయంగా తాకిన ఆ చేతి స్పర్శకి ప్రశాంతత కుదిరిన మనసుతో నిశ్చలంగా అక్కడే కూర్చుంది సహస్ర. అనుకునే విధంగా ఒక డ్రామా క్లిప్ చూస్తూ ఉన్న ఫీలింగ్తో జరిగిన దానికి ఒక రకమైన డైలమాలో ఉన్న క్యాథరిన్ హంస పాపను చూస్తూ ఒకలాంటి స్ట్రేంజ్ ఫీల్లో మిగిలిపోయింది. ఫామ్ హౌస్ లో ఉన్న అభినవ్ని క్యూటీ ఆలోచనలు చుట్టుముడుతూ ఉంటే ఏటో తేల్చుకోలేని ఆలోచనలో కొట్టుకుపోతూ అప్పుడే రింగ్ అవుతున్న ఫోన్ సౌండ్ కి ఈ లోకంలోకి వచ్చి చూడగా ఇన్స్పెక్టర్ నుంచి కాల్. వెంటనే అటెండ్ చేసిన అభినవ్, చెప్పండి ఇన్స్పెక్టర్ అని అంటే అటు నుంచి ఇన్స్పెక్టర్, సారీ సార్, నైట్ రాజ్ సార్తో మాట్లాడుతున్నప్పుడు మీరు కాల్ చేశారు. మీ నుంచి కాల్ అని చెప్తే సార్ కాల్ కట్ చేసి ముందు మీతో మాట్లాడమన్నారు. మీరు చెప్పినట్టు నందిత గారి ఇంటి సెక్యూరిటీ పంపి మళ్ళీ రాజ్ సార్కి కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు మీ విషయం కూడా చెప్పాను సార్. ఏదైనా ప్రాబ్లమా సార్? మీరు ఆ టైంలో సెక్యూరిటీ అనేసరికి కొంచెం కంగారు పడ్డాను. రాజ్ సార్ కూడా సహస్ర మేడం విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. రాజ్ సార్తో మాట్లాడాక మళ్ళీ మీకు కాల్ చేద్దామని అనుకున్నాను. బట్ అంత లేట్ టైం ఎందుకు అని కాల్ చేయలేదు సార్. అంతా బాగానే ఉన్నారు కదా సార్ అని వివరం అడుగుతూ ఉంటే రాజ్కి క్యూటీ తన దగ్గర ఉందన్న మ్యాటర్ ఇన్స్పెక్టర్ ద్వారా లీక్ అయిందని అర్థమైంది అభినవ్కి. లిఖిత సైడ్ నుంచి అంతా ఓకే, అది కొంచెం పర్సనల్, అందుకే మీకు ఓపెన్గా చెప్పలేకపోయాను అని క్లారిటీ ఇచ్చి, మీరు ఫ్రీ ఉంటే ఒకసారి డైరెక్ట్గా కలుద్దాం, సిచ్యువేషన్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది అని అడగడంతో, మీరు టైం చూసుకొని చెప్పండి సార్, నేనే వచ్చి కలుస్తాను. నాకు మంగళ్ పాండే నుంచి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి అని అన్నాడు. ఇన్స్పెక్టర్తో కాసేపు మాట్లాడి టైం ఫిక్స్ చేసి చెప్పాక కాల్ కట్ చేసి వచ్చిన అభినవ్ బెడ్ పై ఎంతగా కష్టపడుతూ ఉన్నా నిద్ర పట్టని మనసు భారంగా మారుతూ ఉంటే కళ్ళలో నిన్న మానస గారితో క్యూటీ చేసిన అల్లరి కదలాడుతోంది. మాకు మాకు బోలెడుంటాయి, మేము మాట్లాడుకోవాలి పొమ్మని మానస గారు చెప్పడంతోనే ఎటు వాళ్ళటు వెళ్ళిపోయారు. కాసేపటికి కాల్ మాట్లాడి వచ్చిన అభినవ్‌కి హాల్‌లో క్యూటీతో పెద్ద పెద్దగా మాట్లాడుతూ, నవ్వుతూ కనిపించారు మానస గారు. అది చూడడంతోనే ఇది ఆంటీని కూడా తన బుట్టలో వేసేస్తోంది అని ముందు కారాలు మిరియాలు నూరిన మానస గారు అంత హాయిగా ఎటువంటి ఆలోచన లేకుండా నవ్వుతూ ఉంటే దానికి కారణమైన క్యూటీ మీద కలిగిన కోపం ఆ క్షణం ఎటో ఎగిరిపోయింది. వసపిట్టలా ఆలుపన్నదే లేకుండా మాట్లాడుతూనే ఉంది క్యూటీ. రకరకాల ఎక్స్ప్రెషన్స్ తో కళ్ళు తిప్పేస్తూ ముఖంలో హావభావాలు పలికిస్తూ విత్ యాక్షన్ తో చిత్ర విచిత్రంగా చేతి వేళ్లను కదిలిస్తూ ఉన్న క్యూటీ ఆ క్షణం అభినవ్ కళ్ళకు అద్భుతంగా కనిపించింది. దీని వాగుడికి బ్రేక్ అనేది లేదు. ఇడియట్, మ్యాటర్ లేకపోయినా చాటర్ బాక్స్ లో వాగుతూనే ఉంటావు అనుకుంటూ అలా ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక జయదేవ్ గారికి చెప్పేసి వెళ్ళాడు అభినవ్. అది గుర్తు రావడంతోనే భారంగా మారిన మనసుకు చిన్న స్వాంతన దొరికినట్టు అనిపించింది అభినవ్కి. ఇక్కడ మన అభినవ్ క్యూటీ ఆలోచనలో మునిగి తేలుతూ ఉంటే తను వచ్చే వరకు ఆడిటోరియంలో వెయిట్ చేయమన్న రాజ్ కాల్ కట్ చేసి రాజ్ ఆలోచనతో ముందు రోజు జరిగింది గుర్తు చేసుకుంటోంది సహస్ర. రాజ్ తిరిగి వచ్చేసరికి నిద్రపోతూ ఉంది సహస్ర. కందిన చంపలు, ఉబ్బిన కనురెప్పలు ఏడుస్తూ నిద్రలోకి చేరింది అని చెప్తూ ఉంటే తన బుగ్గ మీదకి చేతిని చేర్చి వేళ్లతో తారాడుతూ కొన్ని క్షణాలు తనని నిశితంగా చూస్తున్న రాజ్ కల్లోల హృదయం నెమ్మదిగా నార్మల్ అయింది. నేను చేస్తుంది తప్పు, బట్ అన్ని వదిలేసుకొని చావును కొరిన నీ డెసిషన్తో కంపేర్ చేస్తే నా డెసిషన్లో న్యాయం ఉంది అనుకుంటూ నిస్సారమైన హృదయంలోని ఊపిరి బరువుగా బయటకు వదిలి లైట్స్ ఆఫ్ చేసి బెడ్ ఎక్కాడు. సహస్ర సైడ్ పడుకొని తనని దగ్గరికి తీసుకునే ప్రాసెస్లో పూర్తిగా రాజ్ వైపుకి తిరిగి అతని భుజం మీదకు చేరిన సహస్ర చెయ్యి ఏ ఆచ్ఛాదనం లేని రాజ్ హృదయాన్ని మృదువుగా కప్పేసింది. ఆ చేతి మీదకు తన చేతిని సున్నితంగా చేర్చి తన మీదకు కళ్ళు తిప్పి, నా ప్రపోజల్ని నువ్వు ఇష్టంగా యాక్సెప్ట్ చేసినా మిగిలేది ఏడుపే. ఆ కష్టాన్ని ఇప్పటి నుంచి నీకు రుచి చూపిస్తున్నా. నాకు క్లోజ్గా రాకు, బట్ క్లోజ్గా ఉండు అంటూ చెదురుతున్న మనసుతో చేరుతున్న సహస్ర ఆలోచనల్ని
రాతి గుండెతో దూరం విసిరేసి బలవంతంగా నిద్రని స్వాగతించాడు. తన వర్క్ ఫినిష్ చేసుకుని కోర్టుకు స్టార్ట్ అవుతూ ఉండగా మానస గారి నుంచి కాల్ వస్తూ ఉంటే అటెండ్ చేశాడు అభినవ్. అభి, లిఖిత నాకు మీ అంకుల్కి చాలా బాగా నచ్చింది. తనకి నీ మీద ఉన్న ఇష్టం నువ్వు కూడా అర్థం చేసుకోరా అని మానస గారు చెప్తూ ఉంటే, మీరు ఇంట్లోనే ఉన్నారా అని ఆవిడ అడ్వైజ్ ని దారి మళ్లిస్తూ ప్రశ్నించాడు. లేదురా, తరణ్ కాలేజ్కి వెళ్ళిపోయాడు, నన్ను ఇంటి దగ్గర దింపి. అంకుల్ కూడా ఆఫీస్కి వెళ్లారు. రాజ్ తిరిగి వచ్చాక లిఖితని తీసుకొని ఒకసారి ఇంటికి రా. ప్రీతిని కూడా రమ్మంటాను. నిమిషం తీరిక లేకుండా కాలం మర్చిపోయి పరిగెడుతున్నారు. మిమ్మల్ని అందరినీ ఒకచోట చూడాలనుందిరా. మీ అందరికీ ఇష్టమైనవి నా చేత్తో చేసి పెడతాను అన్నారు ఎంతో ఆశగా. సరే ఆంటీ, మీరు ఇంత ఉత్సాహంగా ఉంటారంటే డెఫినెట్గా తీసుకొస్తాను అని మాట్లాడుతూనే కోర్టుకి రీచ్ అయ్యాడు. అప్పటికే ఆ రోజుకి సంబంధించిన కేస్ ఫైల్స్ రెడీగా ఉంచింది మున్ని. అభినవ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. టైం చూస్తూ, ఓకే ఆంటీ, నాకు కోర్ట్ టైం అవుతుంది, ఈవినింగ్ మాట్లాడతాను అని చెప్పి మున్నితో కలిసి కోర్ట్ హాల్కి చేరాడు అభినవ్. లిఖిత ఫొటోస్ చూపించి అభినవ్తో, బాగుంది కదా, ఈడు చూడు చక్కగా ఉన్నారు అని జయదేవ్ గారు అడుగుతూ ఉంటే ఆల్రెడీ తనకున్న అనుమానాలతో పాటు ప్రశ్నల వర్షం కురిపించింది ప్రీతి. హో, అయితే నీకు ముందే తెలుసన్నమాట. ఈ పిల్ల అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. బట్ వాళ్ళ మమ్మీ గురించే నా ఆలోచనంతా అని బిజినెస్ సొసైటీలో నందిత గారి గురించి ఆయనకి తెలిసింది చెప్తూ ఉంటే ఓపిగ్గా అంతా విని, మరి అభి ఏమంటున్నాడు అంకుల్ అని కుతూహలంగా అడిగింది ప్రీతి. అదేగా అసలు సమస్య. వీళ్ళిద్దరూ ఉన్నారు చూడు, పైకి కనిపించేంత మంచి వాళ్ళైతే కాదు. పాపం ఆ పిల్ల వెంట పడుతూ ఉంటే వీడు తీసి పడేస్తున్నాడు. ఎప్పుడో నాకు తిక్క రేగుద్ది, ఇద్దరిని కలిపి ఒకే చెట్టుకు కట్టేసి వాయ తీస్తాను అని జయదేవ్ గారు తన అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటే, మీరు అలా చేయాలి అనుకున్నప్పుడు నాకు చెప్పండి అంకుల్, కెమెరాతో రెడీగా ఉంటాను అని నవ్వుతూ సపోర్ట్ చేసింది ప్రీతి. నీకు కూడా ఆటగా ఉంది కదూ అని వెంటనే లేని కోపం తెచ్చిపెట్టుకున్నారు జయదేవ్. ఆయన కోపానికి నవ్వును కట్టేసి, అంకుల్ ప్లీజ్, నేను క్యాజువల్గా అన్నాను. మీ బాధ నాకు అర్థం అవుతోంది. బట్ ఇష్టం లేకుండా ఫోర్స్ చేయలేం కదా అని కన్విన్సింగ్ గా చెప్పింది ప్రీతి. వాళ్ళిద్దరూ మాత్రమే కాదు, నువ్వు కూడా వాళ్లతోనే చేరిపోయావు. మనోజ్ నాతో మాట్లాడాడు. మీ మమ్మీ నీ గురించి ఎన్ని ఆశలు పెట్టుకుంది. ఎదిగిన ఆడపిల్లని ఎంతకాలం వాళ్ళు మాత్రం ఇంట్లో పెట్టుకుంటారు. ఎందుకు నువ్వు కూడా పెళ్లి అవాయిడ్ చేస్తున్నావు అని ఇంకాస్త సీరియస్ అయిన జయదేవ్ గారు సూటిగా ప్రశ్నించారు ప్రీతిని. తిరిగి తిరిగి తన దగ్గరకు వచ్చి బ్రేక్ వేసి లాక్ చేస్తున్న ప్రాబ్లంకి ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు ప్రీతికి. చెప్పు ప్రీతి, అడుగుతోంది నిన్నే. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? రాజ్, అభి దగ్గర కూడా నువ్వు ఎవ్వరి గురించి డిస్కస్ చేయలేదు. మీ డాడీ ఇంకా టెన్షన్ పడుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని నిలదీసేసరికి, అంకుల్, దీపక్ వెయిట్ చేస్తున్నాడు. ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఒకటి మర్చిపోయాను, నేను వెళ్తాను అని తప్పించుకొని కంగారుగా వెళ్ళిపోయింది ప్రీతి. అవినాష్ చనిపోయాకే నువ్వు ఇలా మారిపోయావు. ఒకవేళ వాడిని నువ్వు మనసులో పెట్టుకుని ఇలా ఉండిపోతే మాత్రం అందుకు నేను అస్సలు ఒప్పుకోను. వెంటనే నీకు మంచి సంబంధం చూడాలి. అలాగే అభిగాడికి కూడా ఆ పిల్లతో ముడివేయాలి అని తనదైన ఆలోచన చేస్తూ ప్రీతి ఫాదర్ మనోజ్ గారికి కాల్ చేశారు జయదేవ్. మార్నింగ్ రాజ్ లేసేసరికి ఫోన్ చూసుకుంటూ కనిపించింది సహస్ర. ఒళ్ళు విరుచుకుంటూ లేచి, ఏం చేస్తున్నావు హంస అంటూ బెడ్ కార్నర్లో ఉన్న తనని వెనక నుంచి చుట్టేస్తే షోల్డర్ మీద తల నిలిపాడు. మాట్లాడలేదు. మౌనంగా చేతిలో ముడతలు పడుతున్న బాబుగారి టీషర్ట్ చూపించింది సమాధానంగా. తన సైలెన్స్కి రిప్లైకి, అబ్బో హంసగారు అలిగారా అని నెక్ మీద స్మూత్గా బయటిచ్చి వదిలి ఫోన్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళాడు. బయట చేసిన చోట వేళ్లతో తడుముతూ, తెలిసి కూడా నాటకాలాడుతున్నాడు, మెంటల్ మోనార్క్ అని వెళ్తున్న బాబుని వెనక నుంచి చూస్తూ, నన్ను దూరం పెట్టలేనంత దగ్గరయ్యావని నీకు అర్థమయ్యేలా చేస్తాను అనుకుంది స్ట్రాంగ్గా. హంసగారే స్ట్రాంగ్ డెసిషన్. గుండెల్లో బండ వేసుకుని కూర్చున్న బల్పు బాబు ముందు నిలబడుతుందా? బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి సహస్రతో కలిసి ఆఫీస్కి స్టార్ట్ అయిన రాజ్ ఆఫీస్కి రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ ఫోన్లోనే ఉన్నాడని చెప్పాలి. ఇక ఇద్దరి మధ్య మాటల్లేవు. అలాగే ఆఫీస్కి రావడమే సహస్రకి వర్క్ నేర్పించమని అసిస్టెంట్కి అప్పగించి తన వర్క్ మీద పడిపోయాడు రాజ్. పర్సనల్ సెక్రటరీ అంటే
అయ్యగారి పర్సనల్ పనులు చూడడమే కదా నా పని. కంపెనీ వర్క్ నేర్చుకుని నేనేం చేస్తాను అని తనలో తాను ప్రశ్నించుకున్న హంసపాప కన్ఫ్యూజన్ కి ఆన్సర్ చెప్పే టైం కూడా లేదు రాజ్ దగ్గర. దివాకర్ పని పట్టి యుఎస్ బ్రాంచ్ లో అఫీషియల్ గా తాను ఫినిష్ చేయవలసిన ఫైనల్ ప్రాజెక్ట్ కోసం అసలు ట్రిప్ ప్లాన్ చేసింది. అనుకుని విధంగా వచ్చిన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తో రాజ్ వర్క్ పెండింగ్ లో పడిపోయింది. తిరిగి వెళ్ళవలసిన టైం దగ్గరికి వస్తూ ఉంటే తన వర్క్ మీద స్పీడ్ పెంచాడు రాజ్. బాబు గారితో మాట్లాడదామని క్యాబిన్ కి వచ్చింది సహస్ర. ఫోన్లో సీరియస్ గా ఎవరికో తాట తీస్తున్న అయ్యగారి కోపానికి అవతలి వాళ్ళు ఎవరో కానీ ఈ రోజు చచ్చారే అనుకుంటూ సైలెంట్ గా వెనక్కి వచ్చి తనకి అలాట్ చేసిన వర్క్ లో బుద్ధిగా మైండ్ పెట్టింది సహస్ర. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా మిషన్లో పరిగెడుతున్న రాజ్ స్పీడ్ కి ఏదోలా అనిపించింది సహస్రకి. ఈ రోజుతోనే ప్రపంచం అంతమైపోతున్నట్టు ఎందుకింత హడావిడి అనుకుంటూ తానే తినిపించింది. ముందు రోజులా పాపని మసాజ్ చేయకుండా సహస్ర కోసం 4 ముద్దలు తిని యూ క్యారీ ఆన్ అంటూ ప్రీతితో మాట్లాడుతూ సెమినార్కి వెళ్ళిపోయాడు రాజ్. ప్రీతి అభినవ్తో రాజ్కి ఉన్న బాండింగ్ ఆ కాసేపు మాట్లాడేటప్పుడే కొంతవరకు అర్థం చేసుకుంది సహస్ర. బట్ మరో ప్రపంచ యుద్ధం వస్తున్నట్టు ఎందుకింత పరుగులు పెడుతున్నారు అనేది మాత్రం అర్థం కావడం లేదు తనకి. రాజ్కి పెట్టగా మిగిలింది మాత్రమే తినేసి వర్క్లో టైం పాస్ చేస్తూ బాబుగారు సెమినార్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఒక కన్ను అట్టుపడేసింది. క్యాథరిన్ లీవ్ కావడంతో నెక్స్ట్ డే పార్టీకి సంబంధించిన అరేంజ్మెంట్స్ మొత్తం తానే చూసుకుంటుంది. తనకిచ్చిన లీవ్ ఏ మాత్రం డిస్టర్బ్ చేయడం లేదు. మాక్సిమం అన్ని సింగిల్గా మేనేజ్ చేసుకుంటూ మరొక పక్క బ్రాంచ్ మేనేజర్కి చెమటలు పట్టిస్తున్నాడు రాజ్. అమెరికా వాడైనా సరే బల్బు బాబుకి ఆన్సర్ చెప్పలేక అతగాడు పడే అగచాట్లు మామూలుగా లేవు. అందర్నీ ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న రాజ్ స్పీడ్కి మ్యాగ్నెట్లా అతుకుపోతోంది సహస్ర. అంతొద్దు అని ఫుల్ యాటిట్యూడ్తో అయ్యగారు వదిలే రొటీన్ డైలాగ్కి స్ట్రైట్గా చరిచినట్టే ఉలిక్కిపడిన సహస్ర లైన్ వాక్తో ఛాంబర్లోకి వెళ్తున్న రాజ్ మీద నుంచి కళ్ళు కిందకి దింపేసింది. నిజంగానే ఇంతొద్దు. వాడేమైనా ప్రేమించమని అడిగాడా? ఓ పడిపోతున్నావు. వాడిని సాధించుకోవాలంటే కొంచెం ఓర్పుగా నేర్పుగా వెళ్ళాలి. అసలే మెంటల్ మోనార్క్. వాడి బ్రెయిన్కి నీ బ్రెయిన్లో ఉన్న ఆలోచన అర్థమైందంటే నెక్స్ట్ సెకండ్ నిన్ను చప్పరించుకుని తినేసి ఆయిల్ లేకుండా ఫ్రై చేసేస్తాడు అని మనసుకి లెసన్ పీకి రాజ్ కోసం వెళ్ళింది. క్యాబిన్లోకి ఎంటర్ అవ్వడమే తన కళ్ళ ముందు కనిపిస్తున్న దానికి కొయ్యబారిపోయింది సహస్ర. బ్రిక్ రెడ్ కలర్ షర్ట్ స్లీవ్లెస్ మడిచి సింహాల్లా గర్జిస్తూ పంజాలాంటి తన చేత్తో ఒకడి మెడ బిగించి గాల్లో నిలబెట్టి మరొకడి నేల మీద రక్తం కారేలా షూ కాలుతో కుమ్మేస్తున్నాడు రాజ్. క్షణకాలం తన కళ్ళ ముందు జరిగేది నిజమా అన్న భ్రమలో ఉన్న సహస్రకు నెత్తురు ఓడుతున్నా నేల మీద వాడి ఆర్తనాదాలతో అది నిజమని తెలిసేసరికి నిప్పులు కుమ్మరిస్తున్న రాజు మొహంలోని బడబాగ్ని కోపానికి ఒక్కసారిగా ఎగిసిపడి గుండెసడితో గావు కేక పెడుతూ డోరు వదిలి వచ్చిన దారినే పరుగు పెట్టింది సహస్ర. జియంతో పాటుగా ఉన్న మరొకడిని సహస్ర కోసం పంపి ఊపిరి కోసం చేతిలో కొట్టుకుంటున్న వాడిని నేలకు విసిన రాజ్ చూసిన చూపులకి కూసింత దూరంలో ఆగిన కత్తివేటుకి బలవుతున్న వాడిలా నిలువునా వణికిపోతున్నాడు జియం. ఐఎమ్ సారీ సార్, ఐ ఫెయిల్డ్ మై సెల్ఫ్ అని వణుకుతున్న కాళ్లతో తలదించి అపాలజీ చెప్తూ ఉంటే స్టాప్ దట్ నాన్సెన్స్. ఈ కంపెనీ నీది నాది కాదు. 100 మంది నమ్మకం, 100 మంది జీవితం. నా దేశం నుంచి ఇక్కడ కాలు పెట్టి గెలవాలన్న కసితో పోరాడాను. అందుకు సపోర్ట్ చేయగల సమర్థుడివి అని నిన్ను నమ్మి ఎంచుకున్నాను. నువ్వు ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయినట్టు. ఈ కంపెనీ మీద నమ్మకం ఉంచిన 100 మంది జీవితం ఫెయిల్ అయినట్టు. వాడు టిప్పివ్వడం ప్రాబ్లం కాదు. వాడి మనీ మైండ్ నువ్వు స్టడీ చేయలేకపోవడం ప్రాబ్లం. డబ్బు కోసం కంపెనీకి ద్రోహం చేసిన వాడు రేపు అదే డబ్బు కోసం నిన్ను నన్ను చంపడానికి కూడా వెనకాడ్డు. నిజాయితీ లేనివాడు మన కంపెనీలో ఉండకూడదు. మన కంపెనీలో వర్క్ చేసే ప్రతి ఎంప్లాయ్ క్యారెక్టర్ నీకు తెలిసుండాలి. అది మిస్ చేశావు నువ్వు. ప్రతి గెలుపు ఓటమి నుండే పుడుతుంది. నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం కాకుండా కంపెనీ కోసం ఈ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుని నిలబడతాను అంటే ఐ విల్ యాక్సెప్ట్ యువర్ అపాలజీ. అదర్వైజ్ జస్ట్ రైట్ నౌ రిజైన్ యువర్ జాబ్ అని పెళపెళమంటూ ఉరుముతున్న గగనం లాంటి రాజ్ గర్జనకి మెన్ను విరిగి పేద పడ్డట్టు కుంగిపోయాడు మేనేజర్. అయితే అంత ఆవేశంలో కూడా అందరి గురించి ఆలోచిస్తున్న రాజ్ వ్యక్తిత్వానికి కన్నీళ్లతో నీరాజనం పట్టాడు.
టెంపరరీ రిక్రూట్మెంట్ కోసం తీసుకున్న ఎంప్లాయీస్ కదా అని ఎటువంటి ఎంక్వైరీ లేకుండా లైట్ తీసుకున్నాడు. అదే ఇప్పుడు కంపెనీ పునాదులకి చీడ పురుగులా పట్టింది. తన తప్పు తెలుసుకున్న వాడిలా మనస్ఫూర్తిగా అంగీకరించి క్యారెక్టర్ లేని వాళ్ళని ఇక మీదట కంపెనీ దరిదాపులోకి రానివ్వను అని శపథం చేసినట్టే చెప్పాడు జిఎం. స్పృహ లేని ఇద్దరిని హాస్పిటల్కి పంపి అటు నుంచటే శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపమని చెప్పి సహస్ర కోసం వచ్చాడు రాజ్. అసిస్టెంట్కి కాల్ చేస్తే కెఫ్టేరియాలో ఉంది అని చెప్పడంతో స్ట్రైట్గా అక్కడికి వచ్చాడు. కాఫీ కప్ చేతిలో పట్టుకొని గుండ్రంగా తిప్పుతూ దానిలోని కాఫీని తినేసేలా తీక్షణంగా చూస్తున్న హంస పాపని అంత దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ మరో 2 కోల్డ్ కాఫీ కప్స్తో వచ్చాడు రాజ్. టేబుల్ మీదకి వచ్చి చేరిన కోల్డ్ కాఫీ కప్స్కి తన చేతిలో కప్ టేబుల్ మీద వదిలేసి లేచింది సహస్ర. నేనొచ్చింది నీకోసం, ఇది తెచ్చింది మన కోసం అంటూ మణికట్టు పట్టుకొని లాగి తన ప్లేస్లో ఫోర్స్గా రీప్లేస్ చేశాడు రాజ్. ఐ నీడ్ బ్రేక్ అంటూ రాజ్ చేతిని వదిలించుకుని దుఃఖం, అసహనం, బాధ, భయం అన్నీ కలగలిసిన తన మొహంలోని ఫీలింగ్స్, కళ్ళల్లో కన్నీళ్లు చూస్తూ ఏం చేసావు బ్రేక్ తీసుకోవడానికి అని వెటకారంతో చొరకంటించాడు మన బలుపు బాబు. ఆల్రెడీ తెలియని కన్ఫ్యూజన్తో కళ్ళ ముందు కనిపించింది డైజెస్ట్ చేసుకోలేక అవస్థ పడుతున్న హంసపాపకి బాబుగారి వెటకారానికి బుస్సున పొంగుకొచ్చింది కోపం. ఎలారా, ఎలా ఇలా క్షణంలో మారిపోతావు? ఆడపిల్లలకు కూడా ఉండవు ఎన్ని మూడ్ స్వింగ్స్. అక్కడ రాక్షసుల్లా వాళ్ళని చంపేసి ఏమీ తెలియని అమ్మాయికుల్లా ఇక్కడ నన్ను వెక్కిరిస్తున్నావు. అసలు ఎలా ఇంత ఫాస్ట్గా చేంజ్ అయిపోతావు? ఏమీ లేనట్టు ఎలా మేనేజ్ చేస్తావు అని అరుస్తూ ఉంటే హంసపాప మంటకి ఫోర్హెడ్ మీద చేయి పెట్టి, అచ్చచ్చో చాలా హీట్గా ఉన్నావు, ఈ కోల్డ్ కాఫీ తీసుకో, హెల్ప్ చేస్తుంది అని కాఫీ తన ముందుకు జరిపాడు. కళ్ళతోనే కొట్టేసేలా చూస్తూ, నీకన్నానా అంది పళ్ళు బిగించి. పూర్తిగా షేర్ చేసుకున్నట్టే అడుగుతావేంటే అని కన్ను కొట్టాడు విత్ కిల్లింగ్ స్మైల్తో. ఏం చేశారు వాళ్ళు అని ఏడుపు వస్తున్న మొహంతో ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేసుకుంటూ పిచ్చి తిక్కతో పిడికిలు బిగించి అడిగింది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు, నమ్మిన వాళ్ళని వెన్నుపోటు పొడిచారు, అందుకే కుమ్మి పడేశాను. అది కుమ్మడం కాదు, చంపడం అని పళ్ళు గట్టిగా కరుచుకొని కచ్చిగా చెప్పింది. ఇప్పటి వరకు ప్రాణాలతోనే ఉన్నారు అని సేమ్ కూల్ స్మైల్తో క్లారిటీ ఇచ్చాడు బాబు. ఇక మీదట ఉంటారా అని అంతే కోపంగా అడిగితే, నాకు అవసరం లేదు అని మారిపోయిన ఎక్స్ప్రెషన్తో కటువుగా చెప్పాడు. ఆ కాఠిన్యానికి బెదురుగా చూస్తూ, సీరియస్గా వర్క్ చేసుకుంటున్నావు అనుకున్నాను, క్షణంలో రాక్షసుల్లా కనిపించావు, వాళ్ళకి ఏమైనా అయితే ఆ తర్వాత అని ఆ తర్వాత ఇంకా అడగలేక పూడుకుపోతున్న గొంతుతో మాటలను నొక్కేసి బాధ, భయం కలిపిన మిక్స్డ్ ఫీలింగ్తో ప్రశ్నగా మిగిలిపోయింది. ఏమవుతుంది, మహా అయితే చస్తారు, అటువంటి వాళ్ళు చచ్చినా నేను ఫీల్ అవ్వను, ఇంకా చంపడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా. యునో వై అని మీదకి వచ్చి అడుగుతూ ఉంటే బెదురుతున్న కళ్ళను పెద్దవి చేసింది సహస్ర. ఆ కళ్ళలోకి లోతుగా చూస్తూ, వాళ్ల స్వార్థం, స్వలాభం కోసం చేసిన తప్పు వల్ల నమ్మకంతో మా తాతలు వేసిన పునాదులు నేలమట్టమయ్యేవి. వాళ్లతో కలిసి పనిచేస్తున్న 100 మంది రోడ్డున పడేవాళ్లు. తోటి వారి పట్ల బాధ్యత, జీవితం పట్ల భయం లేని వాళ్ళు సమాజానికి ఎప్పుడూ భారమే. అటువంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదు. నిన్ను ఇంప్రెస్ చేయడానికో, హీరోని అనిపించుకోవడానికో చెప్పట్లేదు. నా తండ్రి నాకు నేర్పింది ఇదే, నేను ఫాలో అవుతున్నది కూడా ఇదే. తప్పు చేస్తే ఒప్పుకుంటా, దానికి శిక్ష అనుభవించడానికి కూడా తల వంచుతా. వెన్నుపోటు పొడిచినా, మోసం చేసినా ఆ తల నరకటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను. నువ్వు ఇంకా నాలోని రాక్షసుణ్ణి చూడలేదు, ఆ పరిస్థితి నీకు ఎప్పటికీ రాదు, భయపడకు అని క్లారిటీ ఇచ్చి వెనక్కి తగ్గుతూ, కంప్లీట్ చేయి, వెళ్దాం అనడంతో నెమ్మదిగా కాఫీ తీసుకుంటున్న సహస్రమదిని అలల మాదిరి తడుముతున్న ఆలోచనలు ఎన్నో. కాఫీ కంప్లీట్ అవ్వగానే స్వయంగా తనే కిందకు వచ్చి కారు ఎక్కించిన రాజ్, ఎక్కువసేపు తిరిగి ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా రిఫ్రెష్ అవ్వు అనేసి డోర్ క్లోజ్ చేశాడు. బాబు మామూలుగా చెప్పినా వార్నింగ్లా అనిపిస్తున్న అడ్వైస్కి నొప్పితో పోరు పెడుతున్న తలను పట్టుకుని క్యాథరిన్కి కాల్ చేసిన సహస్ర బాబు కోసం వెయిట్ చేస్తూ జరిగింది తలుచుకుని తర్కించుకుంటోంది. బలుపు బాబుని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక. మరి సహస్రరాజ్ ఒకరినొకరు అర్థం చేసుకుని ఒక్కటవుతారా? ప్రీతి అవినాష్ని ప్రేమిస్తే అవినాష్ ఎలా చనిపోయాడు? అవినాష్ కోసమే ప్రీతి పెళ్లి చేసుకోకుండా ఉంటుందా?
అవినాష్ పేరెంట్స్ కి అతని ఫ్రెండ్ అని అంత డబ్బు పంపింది ఎవరు? ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.